అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచూ ఉండగా, స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతలుగా విస్తరించి మేలు పొందుకున్నటకు ప్రతి వారికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుని చూడండి ఒకసారి. మనలో మరి ఇక్కడ 1 కొరింథీ 1:26 నుంచి 29 వరకు మనం చదివినట్లయితే, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని శిష్యులుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా మరి గొర్రెలు మేపేవారిని, పశువుల కాపరులని, పన్నులు వసూలు చేసేటువంటి వారిని, డేరాలు కుట్టేటువంటి వారిని, చేపలు పట్టేటువంటి వారిని మన దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక జ్ఞానులు పేతురుని, యోహాన్ని చూసినప్పుడు వీరు విద్య లేనటువంటి వింత పశువులు కదా అని చెప్పి విద్య లేని వింత పశువులను చూసినట్లుగా చూశారు, కానీ వారు మాత్రం దైవ జ్ఞానంతో నింపబడ్డారని చెప్పి గ్రహించలేకపోయారు. 1 కొరింథీ 1:20 ఏమంటుంది తెలుసా? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. అపోస్తల కార్యం 4:16 చదివినట్లయితే, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైనటువంటి సూచక క్రియలు చేయబడుచున్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. ఎప్పుడు జరిగింది ఇది? మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో. ప్రియులు గమనించాలి, 3 గంటల సమయంలో జరిగిన అద్భుతం ఎంత గొప్ప కార్యం చేసి పెట్టింది చూసారా? ఈ మనుషులను మనం ఏమి చేయదు అంటున్నారు వాళ్ళు. వీరేమి చేయలేకపోయారు, సాతానుగాడు ఏమి చేయలేకపోయాడు, ప్రజలేమి చేయలేకపోయారు, అధికారులు ఏమి చేయలేకపోయారు, చిన్నవారు పెద్దవారు ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టైం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ వెరీ పవర్ఫుల్ టైం. కాబట్టి ఈ యొక్క 3 గంటల సమయంలో మీరు ప్రతిరోజు ఎక్కడ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. పేతురు, యోహానులు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకోవటానికి వెళ్తూ ఉన్నారటండి. ప్రార్థించేటువంటి సమయంగా ఆ సమయాన్ని వాళ్ళు మలుచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురుతో పాటు శిష్యులందరూ కూడా ప్రార్థించడం ద్వారా మాత్రమే ప్రభువునందు వారు బలవంతులయ్యారు. యేసుక్రీస్తు ప్రభు వారితో వారుకున్నటువంటి అత్యంత సాన్నిహిత్యాన్ని బట్టి వారు స్థిరులై కదలక బెదరక ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈ రోజున మీరు సమస్యలో అదిరిపోయి బెదిరిపోతున్నారా? ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై అపోస్తలుల 4:17-18 ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని. ఇది అందరికీ తెలిసిపోతుంది. ఇంక మాట్లాడొద్దు, మీరు అద్భుతాలు చేయొద్దు, ఇలా చేయకూడదంటే వీరిని ఏం చేయాలి? మనం వారిని బెదరబెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించారంట. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనాకాల సమయంలో 3 గంటల సమయంలో మీరు చేసినటువంటి అద్భుతం ఇక్కడ మొత్తం ప్రపంచాన్నే కదిలించేసింది. ప్రియులు గమనించాలి, పేతురు, యోహానుల ద్వారా దేవుడు ఆ 3 గంటల సమయంలో చేసినటువంటి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని బట్టి నిజంగా జడుసుకున్నది, బెదిరిపోయింది ఎవరంటే సాతానుగాడే. ఎందుకంటే ఆ అద్భుత కార్యాన్ని చూసి ప్రజలు దేవుని స్తుతించారు. మన ప్రభువు మన ద్వారా ఎప్పుడు స్తుతించబడతాడో, మనం దేవుని ఎప్పుడు గనపరుస్తామో అప్పుడు బెదిరిపోయేది, అదిరిపోయేది, జడిసిపోయేది, వణికిపోయేది సైతానుగాడు. హల్లెలూయా. కారణం వాడి యొక్క కబంధ హస్తాల నుంచి ప్రజలందరూ కూడా బయటికి రావడం వాడికి ఇష్టం లేదు. 40 సంవత్సరాల పైన వాడు బంధించి పెట్టాడు, బెగ్గరగా చేశాడు, అడుక్కునేవాడుగా చేశాడు, బంధకాల్లో పెట్టాడు, అప్పుల్లో పెట్టాడు, అనారోగ్యంలో పెట్టాడు. ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉండగా ఖచ్చితంగా మీ జీవితంలో మీరు కూడా బంధకాల నుంచి విడిపించబడతారు నమ్మినట్లయితే. హల్లెలూయా. సాతానుడు ఒకవేళ ఆ యొక్క దేవాలయం ఎదుటే అడుక్కునేటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని కూడా
దేవుని సన్నిధిలో ఉంటూనే బాప్తిసం పొంది కూడా, రక్షించబడిన తర్వాత కూడా, దేవుని తెలుసుకుని కూడా, చర్చికి వెళ్తూ కూడా మీరు అప్పుల్లో, ఆ వ్యక్తిలాగా మీరు కుంటి వ్యక్తులు కాకపోవచ్చు, ఆ వ్యక్తిలాగా గుడ్డి వ్యక్తులు కాకపోవచ్చు, ఆ వ్యక్తిలాగా మీకు సమస్యలు లేకపోవచ్చు, కానీ గర్భఫలం లేకుండా మిమ్మల్ని బంధించాడేమో సైతానుగాడు, లేకపోతే ఉద్యోగం లేకుండా మిమ్మల్ని బంధించాడేమో, లేకపోతే మీ జీవితంలో ఏదో పొందుకోవాల్సింది పొందుకోకుండా సైతానుగాడు బంధించి పెట్టాడేమో. ఒకవేళ అలనాడు పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకున్న వెంటనే విడుదల పొందుకున్నాడు. ఈ రోజున పేతురు యోహానులు ఎలాగైతే దేవుని నామాన్ని బట్టి మాట్లాడారో నేను కూడా మాట్లాడుతున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ గర్భము ఫలించునుగాక, విడుదల పొందుకుందురుగాక, మీ నిరుద్యోగ సమస్య నుంచి మీరు విడుదల పొందుకుందురుగాక. హల్లెలూయా. మీ జీవితంలో ఏదైతే బంధకాల్లో ఉన్నారో దాని నుంచి ఈరోజే యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకుందురుగాక, నమ్మిన వారు పొందుకుందురుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు యోహానులు వాళ్ళతో దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీరే చెప్పండి. ఎదురు ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. వారు వీరిని బెదిరించాలనుకుంటే వీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. మేము మీ మాట వినాలా? ఎందుకు వినాలంటున్నారు వాళ్ళు. దేవుని మాట తప్ప మేము ఎవరి మాట వినం అలాంటూ. చూసారా, పేతురు యోహానులు అదురు బెదురు లేకుండా కూడా సమాధానం చెప్తున్నారు. ఇలాంటి సమాధానం ఎవరు చెప్తారు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు మాత్రమే చెప్పగలుగుతారు. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 15:22 ఒక మాట ఉంటుంది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి పేతురు యోహాను వాళ్ళిద్దరు కూడా దేవునికి భయపడుతున్నారు, దేవుని మాటనే వినుచున్నారు. హల్లెలూయా. మీరు ఎవరి మాట వింటున్నారు? పెద్దల మాట, అధికారుల మాట, సైతాను మాట, లేక సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మాట? యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగినటువంటి కార్యం చూసినటువంటి ప్రజలు దేవుని మహింపరుస్తూ ఉంటే సభవారు ఆ ప్రజలకు భయపడుతున్నారు. శిక్షించే విధానం కనుగొనలేకపోయారు. గట్టిగా బెదిరించి విడిచిపెట్టారు. వింటున్నారా? ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు తెలిసినప్పుడు, వారు తమ స్వజనుల యొద్దకు వచ్చి జరిగినటువంటి వాటిని తెలియపరిచినప్పుడు వారు ఏక మనసు దేవుని బిగ్గరగా మొరపెట్టారంట. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని ఎవరు ఏమీ చేయలేరు. ఆయన తానే తన బిడ్డల పక్షముగా ఉండి వారిని తన రెక్కల క్రింద భద్రపరుస్తాడు. యెషయా గ్రంథం 54:17. హల్లెలూయా. తన రెక్కల క్రింద భద్రపరిచి రక్షిస్తాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక ప్రార్థనాపరుడైనటువంటి దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. అలా సువార్త ప్రకటన చేస్తూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక గుంపు వారు ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారంట. ఈ యొక్క దైవ సేవకుడు సువార్థికుడు ఒక్కడే, అయితే ఆ గుంపు చాలా పెద్దది. ఆ గుంపుని చూసి ఈ దైవ సేవకుడు భయపడకుండా ప్రభు ఏం సెలవిస్తాడని చెప్పి కనిపెడుతూ, ప్రభువా వీరితో నేను ఏం మాట్లాడాలో నాకు తెలియజేయమంటూ మనసులోనే ప్రార్థించాడంట. హల్లి ఆవగింజంత విశ్వాసం పెద్ద కొండ సముద్రంలో పడుతుంది. నీకు కావాల్సింది ఆవగింజంత విశ్వాసం. గొలియాతుని పడగొట్టడానికి ఉపయోగించినటువంటి ఆయుధం చిన్న రాడు. గొలియాతు చిన్న మనిషి, చిన్న రాడు పెద్ద గొలియాతుని సమాధిలో పడేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ సేవకుడికి సమస్య వచ్చింది. ఏం చేయాలి దేవా, ఎట్లా బయటపడాలి దేవా అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. ప్రార్థన చేసి ఆమె నన్నకు ఇలాగన్నాడంట, నన్ను ఎవడు తాకుతాడో వాడు ఖచ్చితంగా అగ్నిని తాకినట్లే, ఖచ్చితంగా అగ్నిని ముట్టినవాడు ఎలాగైతే కాలిపోతాడో, ఒక కరెంటు తీగను ముట్టినట్లే నాలో నా యేసయ్య పవర్ ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నన్ను తాకిన వాడు చస్తాడు అన్నాడంట దైవసేవకుడు. అంతే. ఆ మాటకు భయపడి ఎవరు కూడా ఆయన సమీపించలేదంట. ఎందుకంటే ఆయనపై చేయి వేశారనుకోండి చనిపోతారు కదా. కాబట్టి ఆయనపై చేయి వేసేందుకు కానీ ముందుకు రాలేదంటే ఎవరు కూడా. ఒక్కొక్కరు మెల్లమెల్లగా జారుకున్నారట. కారణం, చావు అంటే అందరికి భయమే, ఒక దేవుని బిడ్డలకు తప్ప. ఫిలిప్పీ 1:28 పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభమే. ఏమో నిజంగా ఏముందో ఈయనలోను, ఒకవేళ ముట్టుకుంటే సస్తామేమోరా బాబు అని భయపడి పారిపోయారంట.
ఆయన బిడ్డలు యేసుక్రీస్తునందు దాచబడి ఉంటారు ప్రియులారా. వారి చుట్టూ ఆయన కంచి వేసి ఉంచుతాడు. తన మహిమ గల దూతలు వారిని ఇప్పుడు కాపు కాస్తూ ఉంటుంటాయి. ఆ సువార్తికుడు వారిని చూసి భయపడలేదు, దేవుని మహిమపరిచాడు. నీవు నేను కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41:12 మీరు చూసినట్లయితే, నీతో కలహించు వారిని నీవు వెతకదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు, నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. యెషయా గ్రంథం 41:12 చదువుకోండి. ఆ దైవజనుడైనటువంటి సువార్తికునితో కలహానికి వచ్చిన వారు మెల్లగా మాయమైపోయారు. సైతాను పాలసీ కూడా అందిదే జుట్టు లేకపోతే కాళ్ళు టైప్ అని మాట్లాడు. జాగ్రత్తగా వినాలి. ఇంకొక సంఘటన మీతో చెప్తాను. ఒక గ్రామంలో సువార్త దండయాత్ర బృందం వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, పత్రికలు పంచుతూ, పాటలు పాడుతూ సంచరిస్తూ ఉంటుంటే ఒక రైతు వచ్చాడంట. ఏందిది మిట్ట మధ్యాహ్నం, ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి మాకు అని చెప్పి ఆ యొక్క సువార్థికులను, కరపత్రికలు పంచుతున్నటువంటి వారిని, దేవుని పాటలు పాడుచున్నటువంటి వారిని, ఆ బృందాన్నంతా ఒక్క రైతు దూషిస్తూ ఉన్నాడంట. పని పాట లేదు మీకు, ఈ మిట్ట మధ్యాహ్నం ఏంటి 3 గంటలకి అని చెప్పి భయంకరమైన బూతులు, చెడ్డ మాటలు మాట్లాడుతూ వాళ్ళందరినీ బెదిరించాడంట. మా గ్రామంలో సువార్త ఎవడ ప్రకటించమని చెప్పాడు. పండి ఇక్కడికి, పండి మా గ్రామం నుంచి పండి, ఇక్కడ సువార్త ప్రకటించకూడదు పండి అంటూ గర్జించాడంట సింహలాగా. ఆ గ్రామ ప్రజలందరూ ఆ రైతుని, అయ్యా వద్దయ్యా వద్దు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నా కూడా ఎవరేమన్నా సరే వినడం లేదు. విజృంభించాడు. మరింత విజృంభించి వారిని అందరినీ కూడా, ఆ సువార్థికులందరినీ కూడా ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టేయడంట. సరే, క్రైస్తవులు గొడవలకు వెళ్ళరు కాబట్టి ఆ వ్యక్తి మరి అంతలాగా చేస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తికి ఎదురు చెప్పలేక ఆ యొక్క సువార్త బృందం ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయిందంట. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ రైతు మీసం మేలేస్తూ ఆ తోడ మీద కొట్టుకుంటూ, చూసారా నా తడాక అంటూ ఆ గ్రామ ప్రజలతో అందరితో, చూసారా నేనే నెగ్గాను, అందరిని వెళ్ళగొట్టాను, ఇక్కడ సువార్త ప్రకటించారా అని చెప్పి ఆయన మీసం మేలేస్తూ తోడ కొడుతూ ఉన్నాడంట. కొంచెం సమయం అయిపోయింది. కొన్ని గంటల తర్వాత ఆయనకు పొలం ఉందంట. ఆ పొలానికి నీళ్లు పెట్టాలి. ఆ పంట పొలానికి నీళ్లు పెడతానికి పొలం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ కరెంటు మోటార్ స్విచ్ చేస్తూ ఉండగా ఆ మోటార్ స్విచ్ పోయి చేయి వేసాడంట. వెంటనే అది షాక్ కొట్టడం, ఎగిరి ఎక్కడో అవతల పడ్డాడంట ఒక చెట్టు మీద. వెంటనే తల పగలటం, చనిపోవడం అంతా కూడా నిమిషాల్లోనే జరిగిపోయిందంట. పిల్లలు గమనించాలి. శత్రు ఎంత ఎదిరించినా కానీ, ఎంత బెదిరించినా కానీ, ఎంత విజృంభించినా కానీ, ఎంత భయంకరంగా హాని చేటుకు ప్రయత్నించినా కూడా మన దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉంటాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము ఆనందించండి, మీ ఫలం అధికమవుతుంది. మత్తయి సువార్త 5:11-12 మనం గతంలో అద్భుతంగా ధ్యానించుకున్నాం ఈ యొక్క వాక్యాన్ని. ఆ రైతు అనవసరంగా నిందించాడు, దూషించాడు, చివరికి మరణించాడు. మనం మాత్రం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించి ఆయన వాక్యాన్ని ప్రచురపరచాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు ఉంటాడు. జాగ్రత్త. అంటే మన హింసించే వారి యొక్క చావు కోరాలని నా ఉద్దేశం కాదు, కానీ దేవుని బిడ్డల్లో దేవుని యొక్క శక్తి నింపబడినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఒక ఊరిలో భార్యాభర్త ఇద్దరు కలిసి సేవ చేస్తూ ఉండేటువంటి వారంట. వారిద్దరు కూడా ఎంతో ప్రార్థనా పరులు కూడా. దేవుని నడిపింపుని బట్టి సువార్త చాటుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చారంట, అడ్డగించారంట. చేతితో కర్రలు పట్టుకుని వీరిని భయభ్రాంతులకు గురి చేసి చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో గట్టిగా అరుస్తూ తరుమటం మొదలు పెట్టారంట. దగ్గరకు వచ్చారంట. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వీళ్ళందరిని చూసి ఏం భయపడలేదంట. భయపడకుండా ఒక చోట ఆగిపోయి వారి చుట్టూ గుండ్రంగా ఒక గీత గీసుకున్నారంట. రౌండ్గా సర్కిల్ గీసుకున్నారంట. కర్రతోటి ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్ మధ్యలో కూర్చుని గట్టిగా పాటలు పాడటం, ప్రభుని స్తుతించడం మొదలుపెట్టారంట. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, వందనాలు వందనాలు యేసయ్య అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టారంట. ఒక్క మాట కూడా వారితో మాట్లాడలేదంట. వాళ్ళని దూషించలేదు, వాళ్ళని ద్వేషించలేదు, వాళ్ళు ఏం తిడుతున్నా కూడా పట్టించుకోలేదంట. ఏంటి ఇంకా మీరు గట్టిగా పాటలు పాడతారని చెప్పి
ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఆ వ్యక్తుల చుట్టూ చేరి ముట్టడించి వారిని చంపాలని చెప్పి కర్రలు తీసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటే ఆ సేవకులైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా నిర్భయంగా, ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూనే ఉన్నారట. దీన్ని చూసినటువంటి ఆ వ్యక్తులు మరింత కోపంతో మండిపడుతూ వారిని కొట్టి చంపాలని చెప్పి ఆ కర్రలెత్తి దొమ్ముగా వచ్చారు కానీ గీత చుట్టూ వచ్చారు కానీ వారు ఆ గీచినటువంటి ఆ గుండ్రని గీతను, ఆ గీత చుట్టూ ఉన్నటువంటి అగ్ని మండుచూ కనిపించిందంట. ఆ గీసింది గీతే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అది అగ్నిలా కనిపిస్తుందంట. అగ్ని మండుతూ కనిపించిందంట. వారి చుట్టూ ఒక వలయం వలె అగ్ని ప్రాకారం, దాని మధ్యలో వారు సంతోషంతో దేవుని కీర్తిస్తూ ఉంటుంటే అది చూసి హడలెత్తిపోయారంట. గ్రామ ప్రజలందరూ కూడా భయకంపితులైపోయి, వణుకుతూ నిశ్చేష్టులైపోయి నిలబడిపోయారంట. ఆ గొప్ప అద్భుత దృశ్యాన్ని చూసినటువంటి వారిలో అక్కడ గ్రామస్తులందరూ కూడా అక్కడికక్కడే రక్షించబడ్డారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జరిగినటువంటి సంఘటనలు ప్రియులారు ఇవన్నీ కూడా అక్కడికక్కడే వాళ్ళంతా కూడా రక్షించబడ్డారంట. ఆ భార్యాభర్తలు వీరిని చూసి భయపడి పారిపోయి ఉంటే వెంటబడి తరిమేవారు. అయితే వారు ప్రార్థనా పరులు, ఆత్మచేత నింపబడినటువంటి వారు, ప్రభు వారిని అన్ని పరిస్థితుల నుండి రక్షిస్తాడని చెప్పి నమ్ముకున్నటువంటి వారు కాబట్టి శత్రువుకు భయపడలేదు. మనుషులు మంచోళ్లే, ఆ మనుషులను ప్రేరేపిస్తున్నటువంటి దురాత్మ సైతాన్గాడు అని వారు గ్రహించారు. వాడిని ఎలా బంధించాలో, వాడిని ఎలాగా మరి తరిమి కొట్టాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన సేవించే వారందరికీ కూడా ఎప్పుడు విజయమే అని వారు గ్రహించారు, విజయాన్ని పొందుకున్నారు. వీరి యొక్క విశ్వాసాన్ని, ధైర్యాన్ని బట్టి వారిని రక్షణలోకి నడిపించారు. యెషయా 27:3లో యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు కదా దేవుడు అక్కడ. హల్లెలూయా. మన పరలోకపు రాజు పేరే రక్షకుడు. యెషయా గ్రంథం 43:1 చదువుకోండి మీరు. ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు అండ మనకుండగా మన భయమంతా ఇక దండగే కదా. కాబట్టి భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడు దేవుడు, మన రక్షకుడు. మనం ఎవరు అంటే దేవుని సొత్తు. హల్లెలూయా, దేవుని సొత్తు. యోహాను 16:33లో దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకాన్ని జయించాను అంటున్నాడు. దేవుడు జయించాడు అంటే నువ్వు జయింతావు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు యోహానుల మధ్యాహ్నకాల సమయంలో 3 గంటల సమయంలో ఒక అద్భుతమైనటువంటి స్వస్థత ద్వారా ఈ పేతురు యోహానుల పేర్లు ఆ ప్రాంతంలో మారుమ్రోగుతూ ఉన్నాయి. ప్రజలు దేవుని మహింపరుస్తూ ఉన్నారు. అధికారులు, యాజకులు వ్యసనపడుతూ ఉన్నారు, అల్లరి రేపుతూ ఉన్నారు. చూసారా, దేవునికి మహిమ జరుగుతుంటే సైతానుగాడికి ఆ యొక్క తేళ్లు జెర్లు పాకినట్లుగా ఉంటుందన్నమాట. వాడికి ఒళ్ళు మంట అన్నమాట, వాడికి కలవరం అన్నమాట, వాడికి ఆందోళన అనమాట. చూసారా, అపోస్తలుల కార్యములు 4:27-30 వరకు మీరు చదువుకున్నట్లయితే ఏవి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేయుటగా నీవు అభిషేకించినటువంటి నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, మరి పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా. ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసునామమును ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. ఈ విధంగా వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపిస్తోంది. ప్రియులు గమనించాలి. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని కార్యం జరుగుతున్న చోట అంతా కూడా కంపన ప్రకంపనలే. సాతాను కోటలు కూలడమే, వాని యొక్క పునాదులు కదలడమే, తరాల శృంఖలాలు తెగించబడటమే, తెగిపడటమే, బంధకాలు కట్లు ఊడిపోవడమే, చివరికి అపవాది అక్కడ నుండి పలాయనం చిత్తగించటమే. వాడు దుకాణం సరిదుకుని వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో వెరీ వెరీ పవర్ఫుల్ టైం అన్నమాట. నువ్వు దేవుని సందులో గడుపుతూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని నామమును మహింపరుస్తూ ఉండగా హల్లెలూయా అద్భుతాలు జరుగుతాయి. సాతానుగాడు చిందులేస్తుంటుంటాడు, గంతులేస్తుంటుంటాడు. వాడికి గందరగోళం అన్నమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలో సాతానుగాడు తలలో పురుగు లాంటి వాడు అనమాట. ఆ పురుగు ఎప్పుడైతే మెదులుతూ ఉంటుందో వాడికి మెంటల్ వస్తుంది అన్నమాట. హల్లెలూయా. అగ్నిగుండంలో అగ్ని పురుగు చావదంటారు కదా,
అగ్నిగుండాలు కాదు, ఈ లోకంలో సైతానుగాడికి దేవుని బిడ్డలు పురుగులు లాంటి వారు అనమాట. వాడి జీవితాన్ని గందరగోళం చేసేటువంటి వారు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక అగ్గి నిప్పుని పొరపాటుని కాలేసి తొక్కినట్లయితే ఎలా ఉంటుంది? ఒక అగ్గి నిప్పుని పొరపాటుని తొక్కినైతే ఎలా ఉంటుంది? కాలు కాలి గంతులేస్తారు కదా, కాలు కాలిన పిల్లిలాగా. అలాగా సైతానుగాడి పని అవుతుంది అనమాట. అసలు మన దేవుని యొక్క గొప్ప శక్తి ముందు వాడు కానీ వాడి సమూహం కానీ ఎంత అసలేని? మన దేవుడు సర్వాధికారి, శక్తిమంతుడు, సైన్యుడికి అధిపతి, సర్వ సైన్యానికి అధ్యక్షుడు, సర్వకాల సర్వావస్థల యందు ఏకరీతిగా ఉండేటువంటి వాడు. ఆయన కంటే పైగా ఏదైనా ఉందా? అంత గొప్పవాడైనటువంటి మన దేవుని ముందు అపవాది తోక విప్పితే ఆయన చూస్తూ ఊరుకోడు, తరిమి కొడతాడు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు పారిపోవును అంటాడు యాకోబు 4:7. హల్లెలూయా, వింటున్నారా? బలపడుతున్నారా? నిజంగా సాతాన్ని ఎదిరించే సమయం, సాతాన్ని తరిమి కొట్టేటువంటి సమయం, సాతానుగాడు తోక ముడుచుకుని వెళ్ళేటువంటి సమయం ఇది. మన నిద్రపోయే సమయం కాదు. నువ్వు దేవునికి లోబడతామంటే దేవుని సందులో ప్రార్థించడం, దేవుని సందులో గడపడం, దేవునికి సమయాన్ని ఇవ్వటం. అంతేగా నువ్వు మంచం మీద నిద్రపోతే సైతానుడు వచ్చి దాడి చేసిపోతాడంటారు. పిల్లలు గమనించాలి, నిద్రలేమి చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు కూడా దేవుని యొక్క గొప్ప కార్యం చూడాలంటే పేతురు యోహాను ప్రార్థనా కాలమున పగలు 3 గంటలకు ఏం చేయాలంటండి? పగలు 3 గంటలు ప్రార్థనకు ఎక్కిపోయిన విధంగా నీవు నేను కూడా మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనకు మోకాళ్ళు వంచితే నీవు ఉన్నటువంటి ప్రాంతం కూడా కంపిస్తుంది, ఉద్యమం రగులుతుంది, పరిశుద్ధాత్మ కార్యాలు ప్రవహిస్తాయి. నీ హృదయం దేవుని కార్యాల కొరకు మండుతుంది. ఆత్మల పంటను మనం ఖచ్చితంగా కోస్తాం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నందుకు ఆయన ఆశ నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మనమంతా కూడా ఒక గొప్ప ఉద్యమానికి కారకులం అవుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడు, చూశారు కదా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇన్ని సంఘటనల్లో ఒక్కరున్నా, భార్యాభర్తలు ఇద్దరున్నా, ఎంతమంది ఉన్నా కానీ చూసారా, సమూహం ఉన్నా వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండగా గొప్ప గొప్ప కార్యాలను చూశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క వర్తమానం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయ ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థనా కాల సమయం ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా, ఇది ప్రార్థనా కాల సమయం కాబట్టి ఇంకా ఎందుకు ఆలస్యం? ఈరోజే తీర్మానం చేసుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రపంచాన్ని కదిలించు. ఈ భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారి గుంపులో పాలుభాగస్తులుగా మీరు కూడా ఉండండి. అప్పుడు దేవుని ముద్దు బిడ్డలలో నీవు కూడా ఒకరిగా గుర్తించబడతావు. అలనాడు పేతురు యోహానులు చేసినటువంటి కార్యాన్ని ఈరోజు మీ ద్వారా, మన ద్వారా, మనందరి ద్వారా దేవుడు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. తీసుకుంటారా నిర్ణయం? అటువంటి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.